ఆశయం మనందరినీ బ్రతికిస్తుంది. హోప్ కీప్స్ అస్ అలైవ్. ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సారిక. ఫైనలీ ఐమ్ బ్యాక్ అగైన్ విత్ ఎ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 365+ డేస్. డేస్ ఎంత త్వరగా గడిచిపోతున్నాయో కదా. ఎస్, బట్ లీడ్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ది పాడ్కాస్ట్. లైఫ్ చేంజెస్ సో క్విక్లీ. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మై లైఫ్ వాజ్ సో డిఫరెంట్. ఐ వాజ్ కంప్లీట్లీ ఎట్ మై లోవెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్, వేర్ ఐ హ్యాడ్ నో వన్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ మై ఫ్యామిలీ డస్ నో అబౌట్ ఇట్, బట్ నేను ఎంత సఫర్ అయ్యాను అనేది మాత్రం జస్ట్ మీ అండ్ గాడ్ నోస్. అండ్ దట్ పీరియడ్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఇట్స్ అ కెరియర్, ఎ జాబ్. నాకు నా ఫస్ట్ జాబ్ రావడానికి చాలా కష్టపడ్డాను. ఐ నో ది ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ నాట్ టూ స్మార్ట్ ఇన్ ది రూమ్, బట్ వన్ థింగ్ దట్ కెప్ట్ మీ మూవింగ్ ఫార్వర్డ్ ఈజ్ మై హోప్. ఆ హోప్తోనే ప్రతి ఇంటర్వ్యూకి నా బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చాను. ప్రతి ఇంటర్వ్యూకి ఫ్రెష్ మైండ్ సెట్తో వెళ్ళాను. బికాస్ నాకు నమ్మకం ఉంది, టైం తీసుకున్నా కానీ ఐ విల్ ఫర్ ష్యూర్ క్రాక్ ఇట్ అని. సో అలాగే అనుకొని ఐ కెప్ మై 100% ఎఫర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ ట్రయింగ్ ఫర్ 6 months, ఐఎమ్ ఫైనలీ ప్లేస్ విత్ ఎ గుడ్ జాబ్ విత్ డీసెంట్ ప్యాకేజ్. సో ఇయర్ ద హోల్ పాయింట్ ఈజ్, ఫెయిల్ అవుతున్నామని అక్కడే ఆగిపోకూడదు కదా. లేచి మన మిస్టేక్స్ని మనం కవర్ చేసుకుంటూ ఒక పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్తేనే వి విల్ సీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. అండ్ ఇయర్ 2025లో నా బెస్ట్ మూమెంట్ మాత్రం నాకు జాబ్ రావడం. కానీ ఎట్ ది సేమ్ టైమ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్ దిస్ ఇయర్ 2025 అండ్ ఫర్ మై ఫ్యామిలీ ఈజ్ వి లాస్ట్ అవర్ బిలౌడ్ పెట్ డాగ్ రాకీ. ఆ ఇన్సిడెంట్ మా లైఫ్లో ఎంత వర్స్ట్ అంటే, ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్ ఇన్ 2009 అగైన్ ఇన్ 2025 అంత ఏడ్చాము, అంత సఫర్ అయ్యాము. అండ్ వీఆర్ స్టిల్ అనేబుల్ టు రికవర్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ టియర్స్, ఇట్స్ అబౌట్ లవ్, కనెక్షన్, కేరింగ్, a company we had with him. All of a sudden, one sudden night, we lost everything. And we are like, అంత పాజిటివ్గా ఒక హోప్తో బ్రతుకుతున్న మాకు ఇలా సడన్గా ఇంత సడన్గా ఇలా అయిందని అసలు మేము ఇంకా దాని నుంచి కోలుకోలేకపోతున్నాం. బట్ దిస్ ఇన్సిడెంట్ ప్రూవ్డ్ ఎ పాయింట్ దట్ లైఫ్ ఈజ్ సో ఫ్రెకిన్ అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో వి నెవర్ నో. సో ది పాయింట్ హియర్ ఈజ్, కొన్నిసార్లు మనం నమ్మకాన్ని టెస్ట్ చేసేలా ఎన్నో ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరుగుతాయి. అండ్ దట్స్ ది పాయింట్ వేర్ వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ఎ పాజిటివ్ హోప్. అండ్ ఇయర్ కమ్స్ అబౌట్ మై వెరీ ఓన్ పర్సనల్ లైఫ్. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ ఆల్వేస్ అన్లక్కీ ఇన్ ఫ్రెండ్షిప్స్. స్కూల్ టైంలో, ఇంటర్లో, గ్రాడ్యుయేషన్లో అండ్ మై MBA పీరియడ్లో అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ మై లైఫ్ ఈ ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఎంతలా అంటే ఐ యూస్ టు క్రై ఎ లాట్, ఐ యూస్ టు సఫర్ అలోన్. అండ్ ది సాడెస్ట్ పార్ట్ ఇయర్ ఈజ్ నో వన్ యాక్చువల్లీ నోస్ అబౌట్ ఇట్. జస్ట్ నేను, నా చుట్టుపక్కల ఉన్న 4 గోడలు అండ్ ఆ దేవుడికి. సమ్టైమ్స్ అనిపిస్తుంది ఆ దేవుడికి కూడా తెలియదేమో, బికాస్ నాకు పరిచయమైన అందరినీ ఎవరైతే క్లోజ్ అవుతారో వాళ్ళందరూ దూరం అవుతూనే ఉన్నారు. బట్ ఈ విషయంలో మాత్రం ఐ యూస్ టు నాట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఎట్ ఆల్. బట్ అలానే అనుకున్న నాకు ఇంటర్లో ఫ్రెండ్ అయిన గాయత్రి మాత్రం షీ వాజ్ స్టిల్ దేర్ విత్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ పర్టికులర్లీ ఈ ఇయర్ 2025లో మాత్రం ఐ మెట్ some amazing friends of my life. And I'm very glad that నాకు నా కంపెనీ వాళ్ళని పరిచయం చేసింది. వాళ్ళ నేమ్స్ నేను చెప్పలేను కానీ బట్ విత్ దెమ్ అరౌండ్ మై లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. దే మేక్ మీ లాఫ్, దే మేక్ మీ హ్యాపీ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దెమ్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ మెట్ సమ్వన్ హూ ఈస్ వెరీ స్వీట్, స్పెషల్ అండ్ కైండ్ హార్టెడ్ బై హర్ నేచర్. అండ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆర్ రాంగ్, కానీ నాకు ఎప్పుడెవరు క్లోజ్ అయినా వాళ్ళలో నా పాస్ట్ లైఫ్లో మీట్ అయిన వాళ్ళతో రిలేట్ అవుతూ ఉంటాను. సో సేమ్ అలాగే ఐ మెట్ హర్ అగైన్ అండ్ దట్ కనెక్షన్ ఫెల్ట్ వెరీ రియల్ అండ్ బ్లెస్సింగ్.
సో ఆల్ దీస్ థింగ్స్ గేవ్ మీ న్యూ హోప్ ఇన్ మై లైఫ్ ఇన్ దిస్ ఇయర్ దట్ నువ్వు ఎప్పటికీ ఒంటరిగా అయితే మిగిలిపోవు. సమ్‌వన్ విల్ డెఫినెట్లీ వాక్ ఇంటు యువర్ లైఫ్ అండ్ జస్ట్ ఫిల్ ఇట్ విత్ మ్యాజిక్. సో గైస్ ప్లీజ్ డోంట్ ఎవర్ లూజ్ హోప్ ఎట్ ఆల్. రైట్ టైంలో విల్ గెట్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఈ ఇయర్లో ఎవరు ఎంత క్లోజ్ అయ్యారు అనేది, ఎవరు ఈ కంపెనీని ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఎ హోమ్ అనేది ఐ కాంట్ మెన్షన్ ద నేమ్స్ హియర్. బట్ ఇది పోస్ట్ చేశాక ఐ విల్ డెఫినెట్లీ ఫార్వర్డ్ దిస్ టు దెమ్ అండ్ విల్ థ్యాంక్ దెమ్ విత్ ఆల్ మై హార్ట్. సో గైస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక మనిషి జీవితంలో ఒక ఆశ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మాటల్లో చెప్పలేము. అండ్ ఇది ప్రతిసారి మనం అనుకున్నట్టే జరగదు కదా. వీ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ఎ పాజిటివ్ హోప్ దట్ అవర్ లైఫ్ విల్ చేంజ్ బెటర్ అని. సో ఐఎమ్ టేకింగ్ దిస్ హోప్ ఫర్దర్ విత్ మీ ఇన్ 2026 అండ్ ఆల్సో బిహైండ్ దట్. సో ఫైనల్లీ మళ్ళీ చెప్తున్నాను, ఆశ మనందరినీ బ్రతికిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. హోప్ కీప్స్ us alive. So this is your Sarika signing off. Please let me know your thoughts in the comment section. And also మీరు ఏ హోప్ని 2025 to 2026 ఇయర్లోకి తీసుకెళ్తున్నారో ప్లీజ్ డూ రైట్ అబౌట్ ఇట్. అండ్ యా, I will be back again with a fresh new episode soon. So until then, keep loving, keep supporting.